హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మా చర్చిలో క్యాండిల్ లైటింగ్ సర్వీస్ అనమాట. అందుకే మా బాబుని ముందు పంపిస్తున్నాను చర్చికి. అక్కడ మా కోసం ప్లేస్ తీసి పెట్టమని. ఎందుకంటే మేము పోయేసరికి కొంచెం లేట్ అయ్యేటట్టుంది. అందుకని ఈరోజు సండే అనమాట. చికెన్ కర్రీ చేశాను. తర్వాత చిక్కుడుగాయల కూర చేశాను. మేమైతే చిక్కుడుగాయలు అంటాము. కొంతమంది గోరుచిక్కుడు అంటారు కదా! అదనమాట. తర్వాత రైస్ కూడా ఇప్పుడే చేసి పెట్టి పోతున్నానండి. ఎందుకంటే మళ్ళా లేట్ అయితదని వచ్చేసరికి నైటు. అందుకని ఇప్పుడే చేసి పెట్టిపోతున్నాను. కొంతమందయితే బియ్యం నానబెట్టుకొనొస్తారు వేడి వేడిగా తినొచ్చని జెప్పి. ఎందుకంటే చలి మాత్రం చాలా ఎక్కువుందనమాట. అందుకని చూడండి మా పాప రెడీ అయితుంది చర్చికి రావడానికి. ఇదైతే నేను బైబిల్‌లు పెట్టుకునే ప్లేస్ అనమాట. ఈ గూట్లో నేను బైబిల్‌లు పెడతాను. బైబిల్లు, కీర్తన బుక్కులు, చిన్న బైబిల్ ఇవన్నీ ఇక్కడే పెట్టేస్తాను. ఇంకా ఈ బైబిల్‌లో అయితే బైబిలు, కీర్తన బుక్కు 2 ఒకే దాంట్లో ఉంటాయి. ఇదొక్కటి తీసుకొని పోతే చాలు. ఇంకా ఈరోజైతే 'బిగ్ బాస్' ఫైనల్ డే అనమాట. సీజన్ 9 'బిగ్ బాస్' సీజన్ 9 ఫైనల్ డే. ఇంకా ఈరోజు విన్నర్ ఎవరో తెలిసే రోజనమాట. మా పాప చూస్తా ఉంది రెడీ అయ్యి. ఇంకా ఇట్లా 2, 3 సంవత్సరాలు అట్లే జరిగిందండి. మేము చర్చికి పోయి వచ్చిన తర్వాత విన్నర్ ఎవరో తెలుసుకుంటానమాట. మాకు చూసే అవకాశం ఉండదనమాట. కరెక్ట్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ రోజే ఫైనల్ డే పడతది 'బిగ్ బాస్.' ఈ సంవత్సరం గూడా అట్లనే పడింది. కానీ మేమింక బయలుదేరినాం చర్చికి. టైం వచ్చేసి 6:30, 7 అయితుంది. మన బిషప్ గారు విశేష చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, దేవుని సంగమా, ఈ 2025వ సంవత్సరంలో దేవుడు ఈ దీపముల ఆరాధనను ఘనంగా జరిపినందుకు ఆ దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేసే వారమై ఉంటున్నాం. చక్కటి సంగీతముతో చక్కటి ఇక చర్చ అయిపోయిందండి. తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయిందనమాట. మనం చర్చిలో క్యాండిల్స్ వెలిగించుకున్నాం కదా! ఆ వెలుగుని ఆరిపోకుండా ఇంటి వరకు అలాగే పట్టుకొని వస్తామన్నమాట. దేవుని వెలుగుని ఇంటి వరకు తెస్తున్నామన్న భావనతో తీసుకొని వచ్చామన్నమాట. ఆరిపోకుండా అట్లనే పట్టుకొని వచ్చాము. మా పాప ఆ వెలుగుని మా పిల్లలకు కూడా ఈ విధంగా చేస్తుంది. తర్వాత ఇక ఈ క్యాండిల్స్‌ని బయట గోడ మీద పెట్టేస్తామన్నమాట. దేవుని వెలుగు ఇంటి వరకు తెచ్చాము ఈసారి. అట్లని కాదులేండి, దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు వెలుగై. కాబట్టి ఊరికట్లా మాకు అదొక ఆనందం అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి.